Please do subscribe 9TV 24/7. యుద్ధం వద్దు, కాపాడండి కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని. యుద్ధం వద్దు, శాంతి వద్దు, నశించాలి ట్రంప్ నిరంకుశత వైఖరి, నశించాలి ట్రంప్ నిరంకుశత వైఖరి. ఇజ్రాయెల్ మీద వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికా చాలా దూరంలో ఉంటుంది. అమెరికాతో బాంబు పడదు. ఇరాన్కి ఇరాక్కి చాలా దూరం, ఇరాక్కి ఉండేది అమెరికాకి. అందువల్ల బాంబు వచ్చి ఇరాన్ మీద ఇరాక్ మీద వేసేకుండా ఇజ్రాయెల్ మీద బాంబు పడే పరిస్థితి అనమాట. చేసే తప్పు అని చెప్పి మందలిస్తున్నప్పటికీ అమెరికా ముట్టుకు ఎక్కడ జంగటోళ. అందువల్ల మూడో ప్రపంచ రోజుకి మన ఇంతకుముందు మొన్న వెనుజుల అధ్యక్షుడిని వాళ్ళ భార్యని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకుపోయి అమెరికాలో పెట్టుకొని అక్కడ ఈయన పెత్తనం చేయాలని ఉంటే అక్కడ అందరూ కూడా తిరుగుబాటు చేసిండ్రు. అందువల్ల ఇప్పుడు కూడా ఇరాక్లో రోజు దాడులు చేసి స్కూళ్ళ మీద పసిబిడ్డల మీద బాంబులు వేసి చేస్తూ ఈ దేశాన్ని కాపాడాలా. అందులో భారతదేశంలో ఉన్న మన ప్రధానమంత్రి మన దేశం దాదాపు 145 కోట్ల మంది జనాభా ఉండే భారతదేశం 35 కోట్లు ఉండే అమెరికాని మన దేశం మీద ప్రతి ఆధారపడి ఉంటుంది. అందువల్ల అట్లాంటి అమెరికాని కూడా మన దేశ సరిహద్దుల్లోకి అమెరికా వాళ్ళే యుద్ధ నౌకలన్నీ వచ్చి కూడా మన అక్కడన్నీ మన సముద్రంలో మన రాష్ట్రపతి కూడా వాటిని స్వాగతం పలికింది. అందువల్ల ఇరాన్ మీద యుద్ధం జరగకముందు ఇట్లాంటి యుద్ధ నౌకలు కూడా మన భారతదేశానికి వచ్చింది. నా పేరు ఎం నాగేంద్ర. ఈరోజు దాదాపు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయటం ఈ రోజుకి దాదాపు వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో అక్కడ ఇరాన్లో 1230 మంది అసలు ఏమీ తెలియని పౌరులు చనిపోయినరు ఇరాన్ను ప్రకటించింది. అసలు ఇది దుర్మార్గం ఏంది? అమెరికా తన అటువంటి వాళ్ళు ఏమి అవసరం తెలియని వాళ్ళు కూడా అక్కడ పోయి చనిపోవటం చాలా ఘోరం. అందుకోసమని మేము ఒకటే చెప్తున్నాం, యుద్ధం వద్దు, శాంతి కావాలా. ఏదైనా కానీ చర్చల ద్వారా జరుపుకోవాలి, కానీ ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలి. కానీ యుద్ధం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అమాయకులు చాలా మంది కూడా చనిపోతున్నారు. ఈ యుద్ధం వల్ల చమురు రేట్లు విపరీతంగా పెరుగుతాయి. చాలా మంది అనుకుంటారు అక్కడెక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, అమెరికాకు ఇరాన్కు జరుగుతుంది యుద్ధము, మనకేమి అనుకుంటారు. కానీ ఆ ప్రభావం ఈ చమురు అనేది అక్కడి నుంచి దిగుమతి అవుతుంది. కాబట్టి ఆ దిగుమతి రూపంలో అయ్యే ఖర్చు కూడా మన మీద పడుతుంది, భారతదేశం మీద ప్రజల మీద పడుతుంది. ఈ ప్రజలు కూడా అధికమైన పేదలు కూడా ఈ చమురు కానీ నిత్యావసర వస్తువు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకోసం అని చెప్పని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముందు చర్చలు పిలవండి. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? అన్ని దేశాలకి ఆధిపత్యం ఉన్న ఐక్యరాజ్య సమితి కూడా గమ్ముగా నోరు విప్పకుండా ఉంది. అందుకోసమని ఈ అమెరికా యొక్క ఇజ్రాయెల్ యొక్క యుద్ధకాండను అణిచివేయాలంటే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలా, ప్రపంచ శాంతిని నిలపాలా. అందుకోసం అని చెప్పని నిన్నే ప్రకటించారు చైనా, అయ్యా మేము మధ్యస్థం చేస్తాం, మీరు రాండి, యుద్ధం ఆపండి అని చెప్పని చైనా అనేక విధాలుగా చెప్తుంది. అయినా కానీ అమెరికా ఇజ్రాయెల్ ఏమి లెక్క చేయకుండా ఇరాను వాళ్ళ మీద ప్రజల మీద నేరుగా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? పాపం అభంశవం తెలియని అనేక మంది పేదలు చనిపోతున్నారు. అందుకోసం అని చెప్పని మేము ఒకటే, మతాలు కాదు, కులాలు కాదు, ఏదైనా ఒకటే, యుద్ధం వస్తే అనేక మంది ప్రజలు చనిపోతారు, ప్రజలు బలైపోతారు. అందుకోసం చాలా మంది ఇక్కడి నుంచి ముస్లిం సోదరులు గల్ఫ్ దేశాల్లో చేత పట్టుకొని పనులకు పోయిన వాళ్ళు ఉండరు, బేల్దాల పనులకు పోయిన వాళ్ళు ఉండరు. అనేక మంది కూడా నేను మాజీ దర్గా చైర్మన్ని. ఈ యుద్ధకాండాన్ని ఆపాలని, అసలు ఆ దేశంలో అరాచకాలు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రంగా కోరి ఉంటే ఈ యుద్ధం చేసినా న్యాయంగా ఉండేది. అది ఏమీ లేకుండా కేవలం అణుబాంబులు అవి తయారు చేస్తామని వాళ్ళ మీద అమాయకుల మీద బాంబులు వేసి 165 మంది పిల్లకాయలు చనిపోయారు. ఎంతో చింతిస్తున్నాము. ఈ ప్రపంచమే చింతిస్తుంది. కానీ ఆయనకి మటుకు ఆ ట్రంప్కి ఇజ్రాయెల్కి చీమ కొట్టినట్టు కూడా అనిపించకుండా అనేక దాడులు చేస్తూ ఉండరు. ఆ దేశాలే కాకుండా బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ ఇవన్నీ కూడా వాటికి తోడైంది. దానికి ప్రతీకారంగా
ఏం చేస్తారో ఈ ప్రపంచం ఏం చేస్తూ జరగచ్చో అందువల్ల ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకోసం మనకు శాంతి కావాలా, యుద్ధం వద్దు అని మేము నిర్ణయించుకుంటాం. రాజు నా పేరు, నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇరాన్కి భారతదేశానికి కొన్ని శతాబ్దాల నుంచి స్నేహభావం ఉంది. ఇరాను భారతదేశానికి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆర్థిక పరిస్థితి భారతదేశానికి ఉండేది. ఇరాన్ నుంచి భారతదేశానికి కొన్ని వేల కోట్లు కూడా అలీ ఖైమత్ గారు మన దేశానికి ఎంతో సహాయం కూడా చేస్తున్నారు. అలాంటి ఇరాన్ దేశం పైన ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ వీరిద్దరూ కూడా ఉమ్మడిగా కూటమి అయ్యి దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. మోడీ గారి యొక్క నిరంకుశ పాలనకి, ట్రంప్ గారి యొక్క ఒక రాక్షస పాలనకి ఇది ఒక ఉదాహరణ అని మనం కూడా భావించుకోవచ్చు. ఇరాన్లో చిన్న బిడ్డలు, సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు కొన్ని వేల మంది కూడా ఈ దాడిలో మరణించడం జరిగింది. 2 సంవత్సరాల పిల్లాడు యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్తున్నా కూడా ట్రంప్కి కనీసం మనసు కూడా కలగలేదని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఈ యుద్ధము గడప దాకా కూడా ఈ యుద్ధం వస్తున్నది. నరేంద్ర మోడీ కనీసం దీనిపైన ఒక్క మాట కూడా మెదలకపోవడం మనందరి కూడా దౌర్భాగ్య పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ, యుద్ధం వద్దు శాంతి ముద్దని ఈరోజు ఆత్మకూరులో శాంతియుత నిరసన చేయడం జరుగుతుంది.